నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ 'అవని'. రచన అత్తలూరి విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్దాము. సమయం దాదాపు రాత్రి 8 దాటింది. ఫిబ్రవరి నెల. న్యూయార్క్ నగరం మొత్తం మంచు దుప్పట్లై ముడుచుకుని ఉంది. నగర ప్రజలంతా త్వరగా డిన్నర్ ముగించి హీటర్స్ ఆఫ్ చేసుకొని, జంటలు పరస్పరంగా ఒంటరివాళ్ళు కంఫర్టర్ కోగిట్లో వెచ్చగా పడుకునే వేళ. న్యూయార్క్ నగరంలో ఎక్కువ మంది ఇండియన్స్ ఉండే ప్రాంతం. నిశ్శబ్దంగా ఉంది. అక్కడ పగలు, రాత్రి ఎప్పుడూ శబ్దంగానే ఉంది. అయితే ఒకే ఇంటిలో నుంచి ప్రతి రాత్రి ఒక స్త్రీ ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయి. కాకపోతే అవి ఎవరి చెవిలో చేరకుండా గాలిలో తేలి, మంచు పడి ముడుచుకుపోయిన చెట్లలోకి, అందరి ఇళ్ల ముందు ఉన్న లాన్ పైకి వాలుతూ ఎగిరిపోతూ ఉంటాయి. అలా ఎగిరి ఎగిరి భారతదేశంలో విజయవాడలోని తన తల్లిదండ్రుల చెవిలో చేరకపోతాయా? ఏనాటికైనా వాళ్ళు వచ్చి తనకి ఈ నరకం నుంచి విముక్తి ప్రసాదించకపోతారా అని ఆశపడుతూ ఉంది. ఆమె పేరే అవని. అమ్మ నాన్న నాకెతికి పేరు పెట్టారు అని అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మని అంటే భూమి అని అర్థం. ఈ సంగతి ఆమెకు తెలుసు. కాకపోతే పాత సినిమాల్లో నాయకులాగా భూదేవంత సహనం, ఈ కష్టాలు అర్థించడానికి నాకు ఈ పేరు పెట్టారు అనుకుని కష్టాలు భరించడం లేదు. తప్పించుకునే మార్గం లేక, ఎదిరించి హింస ఎక్కువ చేసుకోలేక సహనం వహిస్తున్న లోలోపల రగిలిపోతుంది. ఏ క్షణానైనా తనని బంధించి ఉంచిన బోనులో నుంచి బయటికి వచ్చి శివంగిలా విజృంభించడానికి సిద్ధంగా ఉంది. తన చుట్టూ పరాయి దేశం నిర్మించిన అనేక నిబంధనల సంకెళ్ల మధ్య చిక్కుకొని బయటికి వెళ్లే మార్గాల కోసం అన్వేషిస్తోంది. ఆ సంఖ్యలు మగాడిననే అహంకారంతో, స్వార్థంతో, కుతంత్రాలతో, మోసంతో భర్త అనే హోదా సంపాదించిన ప్రథమ నీచుడు, దుర్మార్గుడు అని ఎత్తి బిగించినాడు. ఆ వ్యక్తి పేరు జగదీష్. డాక్టర్ జగదీష్. న్యూయార్క్ నగరంలో పేరున్న కార్డియాలజిస్ట్. అతనికి కత్తితోటే కాదు, అనేక రకాలుగా గుండెలు కోయొచ్చని తెలుసు. ముఖ్యంగా ఆడపిల్లల గుండెలు. ఆ రోజు కూడా ఆర్తనాదాలు అలాగే గోడల మధ్య వలయాలుగా తిరిగి ఆగిపోయాయి. అవి ఆగిపోయిన కొన్ని క్షణాలకి అత్యంత భయంకరంగా హుంకరించి కఠోరంగా బూట్లు శబ్దం చేస్తుంటే గరాజ్ వైపు వచ్చాడు అతడు. మరికొన్ని క్షణాలకి గరాజ్లోంచి కారు బయటకు వచ్చింది. తిరిగి గరాజ్ మూసుకున్న శబ్దం. అప్పటికి అతని బెడ్ దెబ్బలకి ఒళ్ళంతా గాయాలతో బేస్మెంట్లో కార్పెట్ మీద చేతనంగా పడి ఉన్న ఆమె రగులుతున్న అగ్నిపర్వతంలా ఉంది. కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా దేకుతూ గుమ్మం దగ్గరికి వచ్చింది. ఆమె ఒంటి నిండా గాయాలు, జుట్టు విడిపోయి మొహాన్ని కప్పేసి కన్నీళ్లను తుడుస్తోంది. ఆమెకు ఇప్పుడు ఒక అభయహస్తం కావాలి, ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎవరి రూపంలోనైనా వస్తే బాగుండు అని ఆశగా ఎదురుచూస్తోంది. 4 ఏళ్లు ఒక భయంకరమైన ఒక పీడకలలా నిద్రలో మెలకువలా వీటాడుతోంది. ఆడపిల్ల జీవితంలో వివాహం అనేది ఒక టర్నింగ్ పాయింట్. అయితే ఆ టర్నింగ్ స్వర్గధామానికి మార్గమవుతుందో, యూటర్న్‌గా మారుతుందో ఎవరికీ తెలియదు. ఆమె యూటర్న్ తీసుకోవాలి అనుకునేలోగా దారి తెన్నులేని చోటికి ఆమెని తీసుకొచ్చాడు. ఆమెకి తాళి కట్టి 3 ముళ్ళ మీద ఆమె సర్వాధికారాలు సంపాదించిన ఒక మగవాడు. అవని ఎంటెక్ చదివింది. ఉద్యోగం చేస్తున్న అవని 5 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు మంచి సంబంధమని వెతికి వెతికి తీసుకొచ్చిన డాక్టర్ జగదీష్‌తో తల వంచుకొని తాళి కట్టించుకుంది. ఆనందంగా కాపురానికి వెళ్ళింది. మొదటి రాత్రి అతని బలమైన బాహువుల్లో కరిగిపోవడానికి తహతహలాడుతున్న వేళ అతను తన చేయి పట్టుకొని వేలి గోర్లు చూస్తూ, "నువ్వు బలహీనంగా ఉన్నావు. నిన్ను ముట్టుకోవాలన్నా, దగ్గరికి తీసుకోవాలన్నా భయమేస్తుంది. ఎక్కడ కందిపోతావో అని. ముందు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయిస్తా. మంచి ఆహారం తీసుకొని, కొంచెం బలం వచ్చాక మనం హాయిగా కలుద్దాం. జీవితాన్ని అనుభవిద్దాం." అంటే ఎంత మంచివాడు, ఎంత సున్నితమైన మనసు అనుకొని పొంగిపోయింది. "నేను డాక్టర్‌ని, బోలెడు డబ్బు సంపాదిస్తాను. నా తాత తెచ్చిన బోలెడు ఆస్తి ఉంది. నీకు ఉద్యోగం చేసే కర్మ ఏంటి? అనవసరంగా కష్టపడకు. తొందరలో మనం అమెరికా వెళ్తాము. అక్కడ హాయిగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు" అంటే సంతోషంగా ఉద్యోగం మానేసింది. నా భార్య నాకు కమ్మగా వండి పెడుతూ చిరునవ్వుతో నన్ను సుఖపెట్టి చాలు అంటే సుఖపెట్టడానికే ప్రయత్నం చేసింది. అయితే అవన్నీ అతని ప్రణాళికలో భాగం అని తను అతని చేతుల్లో నుంచి జారిపోకుండా, అతని అసుత్వం 4 గోడల నుంచి బయటికి పోకుండా తీసుకున్న జాగ్రత్తలని తెలిసాక నిర్ఘాంతపోయింది. అతను కప్పుకున్న సంస్కారం, సభ్యత, నాగరికత అనే ముసుగులు
ఒక్కొక్కటి జారిపోతుంటే ఆమెకి మతిపోయింది. కామాంధుడు డాక్టరైతే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడని, ఇంత ముందు చూపు ఉంటుందని అతన్ని చూసాక తెలిసింది అవనికి. అప్పటికి 5 పెళ్ళిళ్ళు చేసుకొని, వాళ్ళకి అన్ని రకాల మెడికల్ టెస్టులు చేసి, వాళ్ళకి ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారించుకొని, ఒక్కొక్కరితో ఒక్కో ప్రాంతంలో కాపురాలు పెట్టేసి, రోజుకి ఒకరితో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే మగ మహారాజు. ఆమెనితో పెళ్ళైన కొత్తలోనే అతని చరిత్ర ఒక్కోపోయి తెరుచుకోసాగింది. పూర్తిగా తెరుచుకున్నాక అవని నిర్ఘాంతపోయింది. మొదటి భార్య, రెండో భార్య అతని నిజస్వరూపం తెలుసుకొని ఎదురు తిరిగారు. అవని అపరకాలి అయింది. ఎంతో మోసమని అరిచింది. పుట్టింటికి పారిపోవడానికి ప్రయత్నించింది. నీచుడా, నా తల్లిదండ్రులను ఇంత దగా చేస్తావు, నా జీవితం నాశనం చేస్తావా, నీ అంతు చూస్తాను అంది. అదంతా అబద్ధం, నువ్వే నా లీగల్ వైఫ్, వాళ్ళు నా ఆస్తి కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అవని నమ్మకు అన్నాడు. నిజమే కాబోలు, కాలం మారింది, ఈ మధ్య ఆడవాళ్ళు కూడా మోసాలు చేస్తున్నారు అనుకుని అతన్ని నమ్మింది. అన్ని లాంఛనాలు పూర్తి చేసి అవనిని అమెరికా తీసుకువచ్చాడు డాక్టర్ జగదీశ్. మీ అమ్మాయిని సిరి సంపదల్లో ముంచెత్తడానికి తీసుకువెళ్తున్నా అని ఆమె తల్లిదండ్రులను నమ్మించాడు. అక్కడ కాపురం మొదలైన వారంలోనే ఆమెకి నరకం అనేది ఇంకెక్కడ ఉండదు అన్న వాస్తవం తెలియజేశాడు. 4 గోడల మధ్య బంధించి సూర్యచంద్రులను కూడా చూడకుండా చేశాడు. ఫోన్ ఉంది, కానీ దానికి ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ లేదు. ఇంట్లో కారుంది, అదే అతను చెప్పిన మాటే వింటుంది. సొంత ఇల్లుంది, కానీ ఇల్లంతా కెమెరాలున్నాయి. అవి అతని మొబైల్కి అనుసంధానమై ఉన్నాయి. ఆమె కదలికలు ఎక్కడికక్కడే రికార్డ్ చేసుంటాయి. అతని సందేశాలకు పంపుతూ ఉంటాయి. ఆ సందేశాలకి అనుగుణంగా అతను ప్రవర్తిస్తుంటాడు. ఆమె నవ్వుతూ ఉన్నా, ఆమె ఆనందంగా ఉన్నా అతను భరించలేడు. ఆమెకి స్వేచ్ఛ లేదు, ఉండకూడదు. ఆమె అతన్ని ప్రశ్నించకూడదు. అతను మధ్య మధ్యలో ఉన్నట్టుండి 3 రోజులు కనిపించకుండా పోతాడు. అలాంటప్పుడు ఆమెకి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేసి, మరో మనిషి జాడ లేకుండా చేసి వెళ్ళడం అతని రాక్షసత్వానికి పరాకాష్ట. ఇంటికి అతని స్నేహితులు వస్తుంటారు. ప్రతి శనివారం పార్టీ చేసుకుంటాడు. ఆడ మగ అందరూ విశృంఖలంగా ప్రవర్తిస్తారు. ఆమె బిక్కచచ్చి ఉండిపోతుంది. అలా ఉండకూడదు, సోషల్గా ఉండాలి అంటాడు. మాట్లాడితే అనుమానంతో టార్చర్ పెడతాడు. ఆ విధంగా ఆమెకి క్షణక్షణం నరకం చూపిస్తూనే ఉన్నాడు. అమెరికా వచ్చిన 2 నెలల తర్వాత అకస్మాత్తుగా 4 రోజులు కనిపించకుండా పోయాడు. ఎక్కడికి వెళ్ళాడో, ఏమయ్యాడో తెలుసుకునే అవకాశం లేదు. ఒక్కతే బిక్కుబిక్కుమంటూ ఏం చేయాలో తెలియక కర్తవ్యాలు మూడురాలి అయోమయంగా బతికింది. దేశం కాని దేశంలో పలకరించే దిక్కులేక విలవిలలాడిపోయింది. 5వ రోజు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు అని అడగడం నేరమైంది. తర్వాత తెలిసింది, 16 ఏళ్ళ ఒక అమెరికన్ అమ్మాయితో వ్యవహారం మొదలుపెట్టాను. ఆమెను తీసుకొని కాలిఫోర్నియా వెళ్ళాడని. ఆమెది కాలిఫోర్నియా అని. అప్పట్నుంచి నెలకి ఒక 4 రోజులు అక్కడే కాపురం. ఈలోగా ఆమె జీవితంలోకి ప్రవేశించాడు బాబీ. బాబు పుట్టాక అయ్యో, ఇప్పుడు అతని నుంచి విడిపోతే బాబు గంటలేనివాడు అవుతాడే అనుకోలేదు అని. ఇలాంటి తండ్రి నీడ కూడా నా బాబు మీద పడకూడదు అనుకుంది. వెళ్ళిపోవాలి అనే పంతం ఎక్కువైంది. అయితే ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంది. ఎప్పట్లాగే ఇప్పుడు కూడా కాలిఫోర్నియా వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆమె అడుగు బయటపెట్టడానికి కూడా భయపడేంతగా ఆమెను హింసించి వెళ్ళడం అతని రాక్షసత్వానికి పరాకాష్ట. ఇప్పుడు కూడా అదే పని చేస్తాడు. ఆమె ఇప్పుడు అవమాన భారంతో, ప్రతీకార జ్వాలలతో దహించుకుపోతూ, ఏ క్షణాన్నైనా రెండుగా చీలి తన సహనం పరీక్షిస్తున్న రాక్షసులను సంహరించడానికి ఎదురుచూస్తున్న అవనిలాగే ఉంది. మనసు రగులుతున్న అగ్నిగోళంలా ఏ క్షణమైనా పేలిపోవడానికి సిద్ధంగా ఉంది. అతను పెట్టిన హింస తాలూకు గాయాలు కనకనమంటుతున్న నిప్పుల్లా రక్తపు చారికలతో శరీరాన్ని దహించేసుకుందని అతను వెళ్ళిపోయాడు. వారం దాకా రాడు. ఇప్పుడన్నా పారిపోవాలి, అవును పారుకోవాలి. గాఢంధకారంలో దారి తెలియని కీకారణ్యంలో ఆకాశం నుంచి జారిపడిన ఓ మెరుపు ఓడిసి పట్టుకుని పగిలంగా దాచుకుంది. ఇప్పుడు తనని రక్షించగల శక్తి ఆ మెరుపుకి ఉంది. 10 రోజుల క్రితం అతను ల్యాప్టాప్ చూస్తుంటే అనుకోకుండా భగవంతుడే అందించిన ఒక గొప్ప ఆయుధం. ఆ ఆయుధం మాత్రమే తనని రక్షించగలదు. ఎలాగైనా తానిప్పుడు ఆ ఆయుధాన్ని చేజిక్కించుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ల్యాప్టాప్లో అతన్ని లైఫ్ న్యూస్ చూస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆ వార్తలు ఆమె చెవిన పడుతుంటాయి. కానీ తన కష్టాలకే విముక్తి లేనప్పుడు ప్రపంచంలోని కష్టాలు నాకెందుకు అనుకొని నిరాసక్తంగా ఉంటుంది. అయితే ఆ రోజు అనుకోకుండా ఆమె చెవిన పడింది ఒక శుభవార్త. అదే సోషల్ వర్కర్ మిసెస్ మారిని గురించిన వార్త. తనలాంటి అభాగ్యులెందరో ఆదుకుంటున్న ఆమె సాధించిన అనేక విజయాల గురించిన వార్త. వార్తల మధ్యలో ఆమె ఇంట్రాక్షన్.
ఏవేవో భ్రమలతో అమెరికా అంటే భూతల స్వర్గమని భావించి వచ్చి, శాడిస్ట్ భర్తలతో నానా రకాలుగా టార్చర్ అనుభవిస్తున్న అభాగినుల పాలిట దేవత. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా సంప్రదించాల్సిందిగా ఫోన్ నంబర్‌తో సహా ఆవిడ ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ. అతనికి తెలియదు ఆమె ఉంటోందని. విన్నా ఆమె ఏమీ చేయలేదని అతనికి విశ్వాసం. ఆ విశ్వాసంతోనే వార్తలు వినడం కొనసాగించాడు. తన్ని తాను రక్షించుకునే మార్గాల కోసం అన్వేషిస్తున్న ఆమె అవకాశం వదులుకోలేదు. ఎప్పటికైనా తనని కాపాడే ఆ వెలుగురేఖని హృదయంలో దాచుకుంది. అప్పట్నుంచి ఎదురుచూస్తోంది. అతను కాలిఫోర్నియా వెళ్ళే రోజు కోసం వచ్చింది. సువర్ణావకాశం. ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోకూడదు. అవని దేక్కుంటూ గుమ్మం దగ్గరికి వచ్చి ఊపిరి పీల్చుకుంది. అతని చిత్రహింసలు భరిస్తూ ఇంకా ఇక్కడే ఉంటే తనంత మూర్ఖురాలు ఇంకెవరూ ఉండరు. వెళ్ళిపోవాలి. ఎలాగైనా వెళ్ళిపోవాలి. ఆమె అతి ప్రయత్నం మీద లేచింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళింది. కిడ్స్ బెడ్రూంలో బాబు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వాడిని కొన్ని క్షణాలు చూస్తూ నిలబడింది. ఆమె కళ్ళు నీటితో నిండాయి. వీటిని కాపాడుకోవడానికి అయినా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే అతను ఏదో ఒక రోజు తనని చంపేస్తాడు. వీడు అనాథ అవుతాడు. అలా అనుకోగానే ఆమెలో నిద్రాడమే అనే శక్తి లేచింది. గుండె నిండా గాలి పీల్చుకుంది. మిసెస్ మాలతికి ఫోన్ చేసే అవకాశం లేదు. వెళ్ళిపోయి కలవాలి. తన విషాద గాథ చెప్పాలి. వాడిని ఆ రాక్షసుడిని అరెస్టు చేయించాలి. పగ తీర్చుకోవాలి. ఆమె నెమ్మదిగా ఇల్లంతా కలయ తిరుగుతూ అణువణువు వెతకసాగింది. తను పారిపోగల దారి దొరుకుతుందేమో అని ఇక్కడ చిన్న ఆశ కూడా కనిపించలేదు. ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళడం అసంభవం. గరాజ్ వైపు వెళ్ళింది. తీసుకోవడం సులభం, కానీ బయటికి వెళ్ళాక గరాజ్ మూయడం కష్టం. దాని రిమోట్ అతని కారులో ఉంటుంది. ఎలా? అది క్లోజ్ చేయకపోతే ప్రమాదం. అవును, చేయకపోతే ఏం జరుగుతుంది? మహా అంటే దొంగతనం జరుగుతుంది. జరగని తనకే, ఇల్లు తనది కానప్పుడు, ఆ మనిషితో సంబంధమే తెంచుకునేటప్పుడు ఏం జరిగితే ఏం? అవనిలో కొత్త శక్తి వేగంగా లోపలికి వెళ్ళింది. వణుకుతున్న కాళ్లతో క్లోసెట్లోకి వెళ్ళింది. ఒక మూల నిలువుగా పెట్టిన సూట్కేస్ దగ్గరికి లాలింది. తనది, బాబువి బట్టలు సూట్కేస్లో సర్దుకుంటూ పర్సులన్నీ మెతగ్గా $150 కొరికాయి. డ్రెస్సర్లో నుంచి తన గాజులు, పెళ్లిలో పుట్టింటివారిచ్చిన నెక్లెస్, బాబు ఉంగరాలు, నల్లపూసలు, పుస్తల గొలుసు తీసి పర్సులో వేసుకుంది. బంగారం తనకి చాలా అవసరం. ఉద్యోగం దొరికేదాకా తనకి తిండి పెట్టేది బంగారం. బాబుకి వెచ్చగా స్వెటర్, సాక్స్ తొడిగి హాట్ పెట్టి తను కూడా స్వెటర్ వేసుకుని బయటికి వచ్చింది. దివికి గడియారం కేసి చూసుద్ది. 12 కావస్తోంది. అంతటా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా మానవ సంచారం లేదు. ఎవరిళ్లల్లో వాళ్ళు హాయిగా టీవీలు చూస్తూ పడుకున్నారు. విరిగిన రెక్కలు గంధర్వులు ఎవరో తిరిగి అతికించినట్టు అనిపిస్తోంది. ఎగరాలి, ఈ చెరసాల నుంచి విముక్తి పొందాలి. ఈ భూమి మీద ఒక నీచుడు బతుకుతూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడని ప్రపంచానికి చెప్పాలి. ఏడాది బాబునెత్తుకుని సూట్కేస్ లాగుతూ గరాజ్ వైపు వచ్చింది. ఒకే ఒక క్షణం గరాజ్ తెరుచుకుంది. ఆమె ఆత్మస్థైర్యంతో బయటికి వచ్చింది. ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఒకసారి వెనక్కి తిరిగి ఉన్న గరాజ్ నుంచి ఇంటివైపు చూసింది. ఒక చేత్తో బాబుని ఎత్తుకొని భుజానికి బ్యాగు తగిలించుకొని సూట్కేస్ లాక్కుంటూ మంచు పిల్లలు కాళ్ళ కింద విరుగుతుంటే ముందుకు అడుగులు వేసింది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తలుపులు తీస్తే బాగుండు. కనీసం ఒక టాక్సీ బుక్ చేయమని అడగవచ్చు. ఎవరూ కనిపించలేదు. మంచు కురుస్తూనే ఉంది. కమ్యూనిటీ లైట్స్ వెలుగుతున్నాయి. ఆ భగవంతుడు కరుణించి ఒక్క కారు కనిపిస్తే చాలు. తను వెళ్ళవలసిన చోటుకు వెళ్ళిపోతుంది. అక్కడికి చేరగలిగితే చాలు. తను కష్టాల కడలి నుంచి ఒట్టుకు చేరినట్టే. చాలా కాలం తర్వాత ఒంటరిగా 4 గోడల నుంచి బయటికి వచ్చింది. గుండెల నిండా గాలి పీల్చుకుంది. మొండి ధైర్యంతో కమ్యూనిటీ లైట్ల వెలుగులో అడుగులు వేయసాగింది. ఆ వెలుగులను చీల్చుకుంటూ దూసుకు వచ్చింది ఓ కారు. ఆమె ఆశగా కనురెప్పలు ఎత్తి చూసి చేయి ఊపింది. కన్ను మూసి తెరిచేలోగా కారు డోర్ తెరుచుకోవడం. అందులో నుంచి అతని దిగి ఆమె రెక్క పట్టుకుని లాగి కారు వెనుక సీటులో పడేయడం. సూట్కేస్ విసిరి ట్రక్కులో వేసి విసురుగా కారులో కూర్చుని కారు స్టార్ట్ చేయడం. అంతా రెప్పపాట్లో జరిగింది. ఆమెకి ఏం జరుగుతుందో తెలిసేసరికి అతను ఆమె చేతి నుంచి బాబును లాగి మంచం మీద పడేశాడు. కెవ్వుమున్న బాబుని ఆమె ఎత్తుకునేలోగా ఆమె గుండెల మీద చేయేసి బలంగా వెనక్కి తోసి బెల్ట్ విప్పి చెల్లును కొట్టసాగాడు. ఎంత ధైర్యమే నీకు? ఇక్కడికి వెళ్ళాలని బయలుదేరావే?
ఎవడన్నా తగిలాడా? వాడితో లేచిపోదామనా? నాతో మొహమ్మొత్తిందా? నీకు రోజుకొకడు సరిపోతాడా లేక? ఇంగ్లీష్‌లో బూతులు, భరించలేని బూతులు, ఎడాపెడా దెబ్బలు, బాతలు తేలి రక్తం కారుతోంది. అవని పళ్ళ బిగువున బాధ భరించసాగింది. బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అటూ ఇటూ ఆవేశంతో ఊగిపోతున్న అతని జేబులో నుంచి టప్‌మని కింద అవని పాదాల దగ్గర పడింది మొబైల్. అతను అది గమనించలేదు. కొడుతూనే ఉన్నాడు. బూతులు తిడుతున్నాడు. అవని దృష్టి మొబైల్ మీద కొంచెం చేయి చాస్తే అందుతుంది. ఏడుపు గుండెలు పగిలేలా ఏడుపు. ఏడవవా? చూస్తాను. ఎందుకు ఏడవవు? నీ చేత గుండె పగిలేలా ఏడిపిస్తా అతను రెచ్చిపోతున్నారు. అవని పెదాలు బిగించి గట్టిగా స్వాగి తీసుకుంది. ఒకే ఒక్క క్షణం కుడి చేయి చాచి మొబైల్ అందుకొని పాక్కుంటూ అతని దెబ్బల నుంచి తప్పించుకుంటూ క్లోసెట్‌లోకి వెళ్లి గబాల్న తలుపు వేసింది. దానికి గడియ ఉండదు. వీపు తలుపుకి ఆనించి నిలబడి బ్యాగ్‌లోంచి పోల్ నంబర్ రాసుకున్న పేపర్ తీసింది. ఒకటి మిసెస్ మాలిని నంబర్, రెండోది ఎమర్జెన్సీ. అది చేస్తే కాక్స్ వెంటనే వస్తారు. ప్రస్తుతం మిసెస్ మాలిని కన్నా క్యాబ్స్ అవసరమే ఎక్కువ. కాల్ డిస్కనెక్ట్ అయ్యేలోగా వస్తారు. గబగబా కీబోర్డ్ మీద నంబర్లు 911 అవతల నుంచి అతను గట్టిగా తలుపు బాదుతూ తోస్తున్నాడు. బలం మొత్తం ఉపయోగించి వీపు ఆనించి నిలబడింది. ఆమె అనుకున్నది సాధించింది. అయిపోయింది. కొన్ని క్షణాలు. ఆమె మనసు ఆనందనాట్యం చేసింది. తలుపు దడార్న తెరుచుకుంది. కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ వచ్చాడు. యుబిచ్ 2 చేతులతో జుట్టు పట్టి వెనక్కి వంచి తలని గోడకు కొట్టబోతుండగా వినిపించింది గాప్సువాన్ శబ్దం. అతని చేయి హడలింది. అనుమానంగా తల తిప్పి డోర్ వైపు చూశాడు. మరోసారి మోగింది కాలింగ్ బెల్. నిప్పులు కక్కి కళ్ళతో ఆమె వైపు చూశాడు. ఆమె సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. నెమ్మదిగా పాకుతూ వస్తోంది భయం. ఆమె నవ్వింది విజయగర్వంతో. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.